శ్రీమహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. 17వ శ్లోకం అందాము. కాశ్యశ్చ పరమేశ్వాసః శిఖండీ చ మహారథః ధృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చాపరాజితః ద్రుపదో ద్రౌపదేయాశ్చ పర్వశః పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహుః శంఖాన్ దద్ముః పృథక్ పృథక్. రెండు శ్లోకాలు కలిపి ఓ వాక్యం. పృథివీపతే అని ఉంది చూడండి, రెండో శ్లోకంలో ఉంది. అంటే ఓ మహారాజా అని సంబోధన. ఎవరు సంబోధిస్తున్నారు? సంజయుడు ధృతరాష్ట్ర మహారాజుతో చెప్తున్నాడు, ఓ మహారాజా. అంటే నువ్వు మహారాజువి, నీ డ్యూటీని నువ్వు వదిలిపెట్టేసి నువ్వేమో దుర్యోధనుడి చేతిలో కీలుబొమ్మ అయిపోయావు అని బహుశా భావం అయి ఉండొచ్చు, ఓ మహారాజా. సో పృథివీపతే, వీళ్ళందరూ శంఖములను శంఖాన్ దద్ముః పృథక్ పృథక్. పృథక్ అంటే వేరుగా, మళ్ళీ పృథక్ వేరుగా. తెలుగులో కూడా ఉంది ఇటువంటి యూసేజ్, వేర్వేరుగా. 2 సార్లు వేరుగా ప్లస్ వేరుగా ఈజ్ ఈక్వల్ టు వేర్వేరుగా. సో అది సంస్కృతిలో కూడా సేమ్ యూసేజ్, పృథక్ పృథక్. వేర్వేరుగా శంఖాన్ దద్ముః, శంఖములను పూరించిరి. ఎవళ్ళు వాళ్ళు? కాశ్యః పరమేశ్వాసః. ఆయన అసలు పేరేమో రాలేదు ఇక్కడ. కాశ్యః అంటే కాశీరాజు, పరమేశ్వాసః మహా పరమ అంటే గొప్పదైన పెద్దదైన, విశ్వాసః ధనస్సు గలవాడు. ఆయన ధనస్సును చూస్తేనే భయం వేస్తుంది. మంచి దిట్టమైన ధనస్సు కలిగి ఉంటాడు కాశీరాజు. సో చాలా గొప్ప వీరుడు, మహారథి. సో ఆయన కూడా శంఖాన్ని పూరించినాడు. శిఖండీ చ మహారథః. శిఖండి అని ఒక ఆయన ఉన్నాడు. ఈయన ఈ శిఖండి ధృష్టద్యుమ్నుడి సోదరుడు. ఏవేవో ఈ మహాభారతంలో కథలన్నీ చాలా కాంప్లెక్స్ గా ఉంటాయి. టెస్ట్ ట్యూబ్ బేబీస్, ట్రాన్స్జెండర్స్, తర్వాత క్లోనింగ్, ఇవన్నీ మహాభారతంలో ఇవన్నీ వచ్చేసాయి. అంటే నా అభిప్రాయం వాళ్ళు ఇవన్నీ చేసేసారని, అదేదో దట్ వే ఐఎమ్ నాట్ సేయింగ్, బట్ ఆల్ దీస్ ఐడియాస్ ఆర్ దేర్. టెస్ట్ ట్యూబ్ బేబీ ఈజ్ అఫ్ కోర్స్ దేర్. ఇన్ సమ్ గుడ్ డీటెయిల్ ఇట్ వాస్ మెన్షన్. క్లోనింగ్ ఈస్ దేర్. వాట్ ఈస్ నాట్ దేర్? ఆల్ దీస్ జెండర్ ట్రాన్సిషన్ ఇట్ ఈస్ దేర్. ఈ శిఖండి ఇతగాడు జెండర్ ట్రాన్సిషన్ కేటగిరీలో ఫిమేల్ గా ఉండి దెన్ హీ హ్యాస్ చేంజ్డ్ జెండర్ టు మేల్, సంథింగ్ లైక్ దాట్. కానీ గొప్ప వీరుడు, సామాన్యుడేం కాదు. మహారథః, రథికుడు, బాగా యుద్ధం అది బాగా చేస్తాడు. పాండవుల సైన్యంలో ఉన్నాడు. శిఖండీ చ మహారథః. ఇంక ఇంచుమించు ఎవళ్ళెవాళ్ళు ఇప్పుడు ఈ ఎలక్షన్స్ లాగే ఇంకా అన్ని రకాల వాళ్ళు ఎలక్షన్స్ లో పోటీలు చేసేస్తూ ఉంటారు. ఇంకా దానికి సమయం సందర్భం ఏమీ ఉండదు. జయప్రద వెళ్ళి యూపీలో పోటీ చేస్తుంది. ఏమిటి సందర్భం? జయప్రద ఆవిడికి ఎలక్షన్ ఏమిటి సంబంధం? అందులో యూపీలో సంబంధం ఏమిటి? ఆవిడ అంటుంది, నా జన్మభూమి ఆంధ్రప్రదేశ్, యూపీ కర్మభూమి అంటుంది. ఈ పదాలు ఎక్కడో ఎన్టీ రామారావు గారితో పాటుగా సినిమాలో యాక్ట్ చేసినప్పుడు వినుంటుంది ఈ మాటలు, ఈ డైలాగులు. కర్మభూమి యూపీట, మొత్తం అంతా భారత భూమే కదా. ఏదో మాట్లాడతారు. జస్ట్ పీపుల్, యాజ్ లాంగ్ యాజ్ పీపుల్ ఆర్ గల్లిబుల్, యూ కెన్ టాక్ ఎనీథింగ్ అండ్ గెట్ అవే విత్ ఇట్. సో ఇవి మొత్తం ఆల్ అండ్ సండ్రీ అని అంటూ ఉంటారు ఇంగ్లీష్లో. అందరూ వచ్చేసారు దీంట్లోకి, యుద్ధంలోకి. ఎలక్షన్ యుద్ధంలాగే. దీనికి ఎలక్షన్ మహాభారతం అని ఎవడో ఒకతను అన్నట్టు కూడా గుర్తు నాకు ఎక్కడో. అస్తు మహారథ. ఇంకా ధృష్టద్యుమ్న,
ఇతనొకడు. ఇతను ద్రుపదుని యొక్క కుమారుడు, ద్రౌపదికి సోదరుడు, పాండవుల సైన్యానికి సేనానాయకుడు, చీఫ్ ఆఫ్ ఆర్మీ. విరాటశ్చ, విరాట మహారాజు, ఆయన పేరు కూడా విరాటుడే. విరాట మహారాజు విరాటుడు. సాత్యకిశ్చ, సాత్యకి, యాదవులలో వీరుడు ఆయన. సాత్యకి యాదవ వంశంలో వీరుడు. ఏమిటో బంధుత్వం ఉంది, సంబంధు. వసుదేవుని అన్నగారి కొడుకో ఏదో సంసరిస్తే. శ్రీకృష్ణుడికి వీళ్ళందరూ బంధువులే. ఈ సాత్యకి ఏనాడు యుద్ధంలో ఓడిపోలేదట, అదే ఆయన గొప్పతనం. అపరాజిత. సాత్యకి మహాభారత యుద్ధం అయిన తర్వాత కూడా జీవించే ఉంటాడు. ఆ తర్వాత ముసలం పుడుతుంది చూడండి, అప్పుడు పోతాడు, ఆ ముసలంతో ఎగిరిపోతాడు. సో సాత్యకిశ్చాపరాజిత. ద్రుపద మహారాజు, ద్రౌపది యొక్క తండ్రి. ఆయన వచ్చాడు యుద్ధానికి, అయినా మిగలడు. ద్రౌపదేయాశ్చ, ద్రౌపది కుమారులు, వాళ్ళ ఐదుగురు కొడుకులు, వాళ్ళ పేర్లో అవి ఉన్నాయి మహాభారతంలో. వాళ్ళ ఐదుగురు కూడా యుద్ధంలో ఉన్నారు. వాళ్ళు మిగలరు, వీళ్ళెవళ్ళు మిగలరు. ఆ సాత్యకి ఒక్కడే మిగులుతాడు ఇక్కడ. సర్వశః, అన్ని వైపుల నుండి, శంఖాన్ దద్ముహు, శంఖములను పూరించిరి. ఇంకా ఎవళ్ళు? సౌభద్రశ్చ మహాబాహు. మహాబాహు అంటే బలమైన బాహువులు గలవాడు. పొడుగాటి బాహువులు అనకూడదు. పొడుగాటి బాహువులు అంటే ఇట్ మే నాట్ లుక్ నైస్. సో అజానుబాహు వరకు బాగానే ఉంది, కానీ మహా అంటే మటుకు మైటీ, బలమైన శక్తిశాలి అయిన బాహువులు గలవాడు. సో మహాబాహు. ఎవరతను? సౌభద్ర అంటే సుభద్రాయా అపత్యం, సుభద్ర యొక్క కొడుకు. అంటే అర్జునుడు సుభద్రను, వాళ్ళిద్దరు కొడుకును. అర్జునుడికి సుభద్రకి కలిగిన కుమారుడు. అతని పేరే అభిమన్యు. అతను కూడా ఉన్నాడు. అతను కూడా శంఖాలని పూరించాడు. అందరూ కూడా శంఖాలని పూరించారు. తర్వాత శ్లోకం. సఘోషోధార్త రాష్ట్రాణం హృదయాని వ్యదారయత్ నభశ్చ పృథివీంచైవ తుములో వ్యనునాదయన్. అది సహా ఘోష. ఘోష అంటే శబ్దము. ఆ శబ్దము. వీళ్ళందరూ మరి శంఖాలను పూరించారు, ఇటు కౌరవ సైన్యం నుండి అటు పాండవ సైన్యం నుంచి. అది చాలా పెద్ద శబ్దము. తుములహ. ఈ తుములహ అనే పదం మీరు ఇంతకుముందు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశారు, మళ్ళీ చెప్తాను. మీకు శబ్దాలను విడివిడిగా గుర్తుపట్టగలిగినప్పుడు అవి వివిక్తంగా తెలుస్తూ ఉంటుంది. ఈ శబ్దం ఇది, ఆ శబ్దం అది. కానీ అందరూ ఒకేసారి శబ్దాలు చేశారనుకోండి, అన్ని కలగాపులుగా అయిపోయి ఒక పర్టికులర్ లెవెల్ ఆఫ్ నాయిస్ ఉంటుంది తప్పిస్తే విడివిడిగా ఈ శబ్దం ఇది, ఆ శబ్దం అది అని చెప్పే అవకాశం ఉండదు. అన్ని కలగాపులుగా అయిపోయి ఒక పెద్ద హై లెవెల్ ఆఫ్ నాయిస్, డెసిబుల్స్ అనో ఏదో అంటారు నాయిస్ ని కౌంట్ చేసేందుకు. సో వెరీ హై లెవెల్ ఆఫ్ నాయిస్ ఉంటుంది. అంతే తప్పిస్తే ఈ నాయిస్ లో విడివిడిగా ఈ శబ్దం ఇది, ఆ శబ్దం అది అని మనం విడతీయటానికి వీలు లేని విధంగా ఉంటుంది. దానిని తుములహ అనంట. సో ఎక్కడైనా 10 మంది ఇప్పుడు రైల్వే ప్లాట్ఫారం మీద ఉన్న సౌండ్ ఎలా ఉంటుంది? తుములహ, తుములంగా ఉంటుంది. సో అటువంటి శబ్దం తుముల శబ్దం. వెరీ ఇంట్రెస్టింగ్ వర్డ్. సో ఎ లాట్ ఆఫ్ నాయిస్. సఘోష తుములహ నభశ్చ పృథివీంచైవ వ్యనునాదయన్. వ్యనునాదయన్ అంటే ప్రతిధ్వనిస్తోంది. ధ్వని, ప్రతిధ్వని. నాదము, అనునాదము. నాదము అంటే ధ్వని, ధ్వనిని అనుసరించి వచ్చే ధ్వని అనునాదము. అను అంటే అనుసరించి వచ్చేది. ముందు మనం ధ్వని చేస్తే అదే మళ్ళీ వెనక్కి వస్తుంది. దాని పేరే ప్రతిధ్వని లేక అనునాదము. ఈ అనునాదం చాలా అధికంగా విశేషంగా ఉంటే వి అనే ఉపసర్గ చేరిస్తే వ్యనునాదయం. సో ప్రతిధ్వని వస్తోంది. ఎక్కడి నుంచి ప్రతిధ్వని వస్తోంది? పృథివీంచైవ నభశ్చ. భూమి నుండి, భూమికి ఈ ధ్వని వెళ్ళి భూమి నుంచి ప్రతిధ్వనిస్తోంది, ఆకాశం నుంచి ప్రతిధ్వనిస్తోంది. అంటే భూమ్యాకాశములు రెండూ కూడా నిండిపోయేంతలాగా శబ్దము, ఈ శంఖముల యొక్క పూరించిన శబ్దము వచ్చింది.
తర్వాత ఎప్పుడైతే ఇంత శబ్దము పాండవుల సైన్యం నుంచి వచ్చిందో ఈ శబ్దం విని ధార్తరాష్ట్రాణం హృదయాన్ని వ్యదారయత్, ధృతరాష్ట్రపుత్రుల యొక్క హృదయములను, అంటే దుర్యోధనుడు మొదలైన వాళ్ళ యొక్క హృదయములను అది పగులగొట్టెను. హృదయములను పగులగొట్టెను అంటే మీరు లిటరల్ గా తీసుకోకూడదు. వ్యదారయత్ అంటే పగులగొట్టెను, దాని లిటరల్ మీనింగ్ తీసుకోకూడదు. హృదయాలు అప్పుడే పగిలిపోతే ఇంకేముంది, అయిపోయింది, యుద్ధమే అయిపోయింది. అలా కాదు. అంటే వాళ్ళు చాలా భయపడిపోయారు. శబ్దం, పెద్ద శబ్దం వచ్చినప్పుడు ఒక్కసారిగా భయం వేసేస్తుంది. వాళ్ళు చాలా భయపడ్డారు. ఆ దిక్కులు పిక్కటిల్లే శబ్దము అంటారు. ఆ వ్యనునాదయన్ అన్నదానికి అలాగా మనం చెప్పచ్చు. దిక్కులు పిక్కటిల్లినవి అంటే దిక్కులన్నీ కూడా ప్రతిధ్వనించాయి. అలాంటి శబ్దం వచ్చినప్పుడు భయం వేస్తుంది. అప్పుడప్పుడు అర్ధరాత్రి పూట వర్షాకాలంలో పిడుగులు పడ్డ శబ్దం వస్తే పిల్లలు భయపడతారు. ఒకప్పుడు పెద్దలు కూడా భయపడతారు. భయపడే స్వభావం గల వాళ్ళు ఉంటే పెద్దలైనా కూడా భయపడతారు. సో ఎవరికైనా భయం కలుగుతుంది. ఆ భయము తప్పులేదు దాంట్లో. అసలు మీరు ఆలోచించండి, పెద్ద శబ్దం వచ్చిందనుకోండి, ఇక్కడ కూర్చుని ఉండగా పక్కన ఏదైనా పెద్ద పైనుంచి ఏదో కింద పడి ధడేలు మన శబ్దం వచ్చిందనుకోండి, శబ్దం వస్తే భయం వేస్తుంది, మీరు ఉలిక్కి పడతారు. అలాగే చీకట్లో, మసక చీకట్లో నడిచి వెళ్తుంటే పాము ఏదో కనపడింది, తాడే అవ్వచ్చు, అది పాములాగా అనిపించవచ్చు, ఒకసారిగా భయం వేస్తుంది. ఆ భయాన్ని, దాన్ని భయము అని అంటాం మనం. కానీ నిజానికి అది భయం కాదు. దాన్ని భయం అని అనడం అవివేకం. దాంట్లో భయమే, దాన్ని భయం కాదు, దాన్ని ఇంటెలిజెన్స్ అని అనాలి. ఎందుకంటే బాడీకి హాని, తనకు హాని కలుగుతుందేమో అనేటువంటి ఒక శంక కలిగి ఆ కారణంగా శరీరము రియాక్ట్ అవుతుంది. దాన్ని ఫ్రైట్ రియాక్షన్ అంటారు. ఒక్కసారిగా పెద్ద సౌండ్ పక్కన వచ్చిందనుకోండి, అదేదైనా హానికారకమో అనే కనుక అయితే గమ్ముని బాడీ, శరీరము అక్కడి నుంచి దూరంగా పోవటానికి ప్రయత్నిస్తుంది. ఎందుకంటే సర్వైవల్ ఇన్స్టింక్ట్, జీవించి ఉండాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా శరీరము ఇట్ వాంట్స్ టు ప్రొటెక్ట్ ఇట్ సెల్ఫ్. ఏదైనా బాంబో ఏదో అయితే అప్పుడు ఏం చేయాల్సి ఉంటుంది, ఎంత వేగంగా ఒక్క ఉదుటన దూరంగా ఎగిరి గెంతు వేసి నేల మీద పడిపోతే వాడు రక్షింపబడతాడు. వాడు అలాగే నిలబడ్డాడు అనుకోండి, చాలా ప్రమాదం వస్తుంది. కాబట్టి దాన్ని భయం అనాలంటారా, ఇంటెలిజెన్స్ అనాలంటారా? వాట్ షుడ్ యూ కాల్ ఇట్? తర్వాత పెద్ద కొండ కొమ్ము మీదకి వెళ్ళారనుకోండి, అలా కిందకి తొంగి చూసినప్పుడు కొన్ని వందల అడుగుల లోతు, వెర్టికల్ గా ఉంటుంది లోతు, అప్పుడు భయం వేస్తుంది. అది ఉలిక్కి పడతారు, ఆ బాడీ రియాక్షన్ ఉంటుంది. దాన్ని భయం అనాలా, ఇంటెలిజెన్స్ అనాలా? నన్ను అడిగితే ఇంటెలిజెన్స్ అనే అనాలి దాన్ని. ఎందుకంటే కాలు జారిందంటే ప్రాణం పోతుంది. కాబట్టి శరీరము ప్రాణాన్ని రక్షించుకోవటానికి ఇట్ ఈజ్ రియాక్టింగ్. ఫెయిర్ ఇనఫ్, దాన్ని ఇంటెలిజెన్స్ అని అంటారు. తక్కువ పాము కనపడింది అనుకోండి, ఏమి చెక్కు చెదరకుండా ముందుకు అడుగు వేసేస్తే తెలివితేటలు అంటారా? అయితే ఒక్కసారి ఉలిక్కిపడి ఆగితే ఏది తెలివితేటలు? ఆగడమే తెలివితేట. కాబట్టి ఫిజికల్ ఫ్రైట్ అని అంటారు. శరీరానికి హానిని కలిగించేటువంటి ఏ ఫ్రైట్ ఉంటుందో, అంటే బాడీ యొక్క సర్వైవల్ ఇన్స్టింక్ట్ వల్ల వచ్చేటువంటి భయ ప్రతిక్రియ ఏదైతే ఉంటుందో దానిని మనం భయం అనే దానికి లేబుల్ వేయకూడదు. అది భయం కాదు. ఇట్ ఈజ్ ది ఎఫర్ట్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ది బాడీ టు సర్వైవ్, అండ్ ఇట్ ఈజ్ ఇన్స్టింక్టివ్, న్యాచురల్ అండ్ ఇన్స్టింక్టివ్. ఎవరైనా ఉలిక్కిపడితే మనం వెటకారం చేస్తాం, అదిగో ఉలిక్కిపడ్డారు. వెటకారం చేయకూడదు, ఉలిక్కిపడడం మంచిది. ఎందుకంటే గమ్మున ఏదైనా సౌండ్ వచ్చిందనుకోండి, గమ్మును ఉలిక్కిపడి పక్కకి జరిగినట్లయితే నెత్తి మీద పడాల్సింది పక్కన పడుతుంది, యు ఆర్ సేఫ్. సో కాబట్టి అది భయం అనకూడదు, దాన్ని ఇంటెలిజెన్స్ అన. ఇప్పుడు ఇంకొకటి అడుగుతా. ఎవడో అంటాడు, నీకు అదేంటే నువ్వు రోడ్డు మీదకి రాగానే పిల్లి ఎదురుకుండా వచ్చింది కాబట్టి నీకు గండం ఉంది, ఆ గండం నీకు 42వ ఏట గండం ఒకటి ఉంది,
గండం, గండ శబ్దానికి అర్థం ఏంటంటే సంస్కృతంలో గండం అనే పదానికి మనం అనుకునే అర్థం ఏం లేదు. అలాగా నీకు 42వ ఏట గండం ఉంది, ఆ గండం నువ్వు గట్టెక్కవు, నువ్వు ప్రాణం పోతుంది అని ఎవడో చెప్తాడు వీడికి. చెప్తే వీడు 40వ ఏట వింటాడు ఈ సమాచారం. ఆ 2 ఏళ్ళు భయపడుతూ అలా బిక్కుమంటూ బతుకుతాడు. ఇది ఇంటెలిజెన్సా భయమా? ఇది మరి దీనికి పేరు ఏం పెట్టారు మన వాళ్ళు? ఇంటెలిజెన్స్ అని పెట్టారు. ఇంటెలిజెన్స్ కదా, దిస్ ఈజ్ సపోజ్ టు బి నాలెడ్జ్. ఈజ్ దిస్ నాలెడ్జ్? ఇట్ ఈజ్ ప్యూర్ ఫిక్షన్ అండ్ ఇట్ ఈజ్ సైకలాజికల్ డిగ్రడేషన్, నథింగ్ మోర్ దెన్ దాట్. యూ లివ్ ఇన్ ఫియర్. ఫర్ ఏదో 42వ ఏట చచ్చిపోతామని 40వ ఏట సమాచారం వస్తే ఆ 2 ఏళ్ళు వీడు ఫియర్తో బతుకుతూ ఉంటాడు. ఒక ఆయన ఇంకో వారం రోజుల్లో నేను చచ్చిపోతానని చెప్పేసి జాతకం వల్ల తెలిసిందని పార్టీ ఇచ్చేసి అందరికీ భోజనాలు అవి పెట్టేసి బిక్కుమంటూ గడిపాడు. బాగానే ఉన్నాడు, ఏమీ అవ్వలేదు. దీనికి ఇంటెలిజెన్స్ అంటారు. దీన్ని దిస్ ఈజ్ నాలెడ్జ్ అండ్ ఇంటెలిజెన్స్. ఐ టెల్ యూ, దిస్ ఈజ్ ప్యూర్ ఫియర్. ఇది మనిషి యొక్క సైకాలజీకి మంచిది కాదు. ఈ ఫియర్ చాలా హానికారకమైనది. అసలు అటువంటి ఫియర్ని మనం దరిదాపులకు రానివ్వకూడదు. తర్వాత ఇందాక నేను మనవి చేశాను చూడండి, ఫిజికల్ ఫ్రైట్, దాని గురించి మీరు ఎవరో సిగ్గుపడాల్సింది లేదు. అది మంచిది, భగవంతుడు పెట్టాడు దాన్ని. మీరు ఇంటెలిజెన్స్ తోటి ఆలోచించి, ఇంటెలెక్ట్తో ఆలోచించి పెట్టుకున్నది కాదు అది, భగవంతుడు పెట్టాడు అది. దాని గురించి మీరేం సిగ్గుపడద్దు. యు కీప్ ఇట్ ఇంటాక్ట్, యూ నీడ్ ఇట్. ఇప్పుడు చెప్పాను చూడండి, ఈ గండాలు ఇవి, దిస్ యూ జస్ట్ ఫర్గెట్ అబౌట్ ఇట్. ఇట్ ఈస్ ఆల్ ట్రాష్. ఇట్ ఈస్ దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. భయం ఎందుకు వస్తుందంటే అధర్మాన్ని బట్టి భయం వస్తుంది. ధార్తరాష్ట్రాణం హృదయాన్ని వ్యదారయత్. ఇంత ఘోషం. సరే, ఏదో టాపిక్ వచ్చింది కాబట్టి కొంత సైకాలజీ కూడా చెప్పారు. మీరు ఆలోచించండి, నేను చెప్పిన దాంట్లో ఏమైనా పాయింట్ ఉందేమో ఆలోచించండి. సో ఇక్కడ టాపిక్ ఏమంటే, ఇంత ధ్వని వచ్చినప్పుడు ఇటు కౌరవ సైన్యం నుంచి వచ్చినటువంటి శంఖధ్వనికి పాండవులు భయపడ్డారు, పాండవులు చేసిన శంఖధ్వనికి కౌరవులు భయపడ్డారు. అలా చెప్పట్లేదు ఇక్కడ. పాండవులు భయపడ్డారు అనే మాట లేదు, కౌరవులు భయపడ్డారనే ఉంది. ఎంచేతంటారు? పాండవులు వాళ్ళకి తెలుసు, తమ హృదయాలలో స్పష్టమైన అవగాహన ఉంది. మనము ధర్మము మన పక్షాన ఉన్నది, ఈశ్వరుడు మన పక్షాన ఉన్నాడు, శ్రీకృష్ణుడు. దేర్ఫోర్ దేర్ ఈజ్ నో అకేషన్ ఫర్ ఫియర్, దే ఆర్ క్లియర్. వెరాజ్ కౌరవులు యుద్ధానికి సిద్ధపడ్డారే గాని మన పక్షాన ధర్మం ఉన్నది అనే హామీ, ఆ రకమైనటువంటి ఇన్నర్ ఎష్యూరెన్స్ ఎవరికీ లేదు. ద్రోణాచార్యుడికి లేదు, భీష్ముడికి లేదు, దుర్యోధనాదులకు లేదు. వాళ్ళు ఇది మనం చేస్తున్నది పొరపాటు అనేటువంటి ఆ ఇన్స్టింక్ట్, ఆ కాన్షన్స్ అంటారు చూడండి, దాని పీక నిలిపేసి ఆ ఇన్నర్ వాయిస్, ఆ అంతర్వాణిని దాని పైకి రాకుండా దాని పీక నులిమేసి వాళ్ళేమో కేవలమో అహంకారానికి, ద్వేషానికే ఇంపార్టెన్స్ ఇచ్చి యుద్ధం చేయడానికి వచ్చారు. అధర్మం చేస్తున్నామని వాళ్ళ మనస్సుల్లో వాళ్ళకి తెలుసు. అంచేతనే వాళ్ళు చాలా భయపడిపోయారు. సో కాబట్టి ధర్మము వలన భయానికి అవకాశం లేదు. అధర్మంలో ఎప్పటికీ భయమే ఉంటుంది, భయం తప్ప మరి ఏమీ ఉండదు. సో ఇదో అందమైన విషయం. ఇక్కడ ధార్తరాష్ట్రాణం హృదయాన్ని వ్యదారయని అన్నారు కనుక, ఎవళ్ళైతే ఆ కౌరవులు అధర్మం పాటిస్తున్నారు కనుకనే వాళ్ళు భయపడ్డారు. అదో పాయింట్ వర్త్ నోటీసింగ్. ఇలాగ 1వ అధ్యాయంలో మంచి మంచి పాయింట్స్ ఏవో కొన్ని ఉన్నాయి, అవి నేను మీకు చూపిస్తున్నాను. నిన్న రథ దృష్టాంతం గురించి చెప్పాను, ఇవాళ అలాంటి మాటలో ఇంకోటి ఉంది. తరువాత అథ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనురుద్యమ్య పాండవః హృషీకేశం తదా వాక్యం ఇదమాహ మహీపతే. ఇది 1.5 వెర్సెస్ సెంటెన్స్. ఎక్కడికి పూర్తయితే అక్కడికి వెర్స్ దాకా వెళ్ళిపోతా ఉంది. సో మహీపతే, మళ్ళీ మహీపతే అంటే మహారాజా అని సంజయుడు ధృతరాష్ట్రుడితో అంటున్నాడు, మహారాజా. అథ అప్పుడు, తరువాత అంటే శంఖధ్వని అది పూర్తయింది. తరువాత
ఇప్పుడు అర్జునుడు గురించి చెప్తున్నాడు. కపిధ్వజ. కపిధ్వజ అంటే అర్జునుడు. సో ఈ ఈ యుద్ధ వీరులు ఉన్నారే వీళ్ళందరికీ ఒక్కొక్క ఇన్సిగ్నియా ఒకటి ఉంటుంది. ఇన్సిగ్నియా అనొచ్చాను కదండి, దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్, ఇన్సిగ్నియా. ప్రతి వాళ్ళకి ఒకటి. ఈ జనరల్స్ కి స్టార్స్, 3 స్టార్స్, 5 స్టార్స్ అలాగేవో ఉంటాయి, ఇన్సిగ్నియాలు ఉంటాయి. అలాగే యుద్ధ వీరులకి ఆ ధ్వజం మీద ఇన్సిగ్నియా ఉంటుంది. ఇప్పుడు కూడా ఆర్మీ యూనిట్స్ కి ఇన్సిగ్నియాలు ఉంటాయి. ఆ యూనిట్ కి ఆ బొమ్మ ఉంటుంది. సో దట్ ఈస్ ఒక హిస్టారిక్ గా వాళ్ళకి ఆ బొమ్మకి ఏదో సంబంధం ఉంది. సో ఇప్పుడు ఉదాహరణకు భీష్ముని యొక్క ధ్వజం మీద తాటి చెట్టు ఉంటుంది, మరి ఎందుకు ఉంటుందో తెలియదు. ఆయనకి తాళధ్వజ అని పేరు భీష్ముడికి. ఈ రకంగా ప్రధానమైనవి గుర్తున్నది ఈ రెండే గుర్తున్నాయి నాకు, ఇంకా ఏవేవో ఉంటాయి. సో వృషభధ్వజ అని ఎవరికి పేరు? ఇదో మీకు వద్దకాల్లో క్విజ్. వృషభధ్వజ ఎవరు? ఎద్దు ధ్వజమునందు గలవాడు ఎవరు? శివుడు. మకరధ్వజ మొసలి ధ్వజమునందు గలవాడు మన్మథుడు. మన్మథుడికి మకరధ్వజ అని పేరు. కపిధ్వజ కోటి ధ్వజమునందు గలవాడు అర్జునుడు. ఇది ఇక్కడ మనవాడు. అదే తాళధ్వజ భీష్ముడు. ఇవి 4 ధ్వజాలు గుర్తుకొచ్చాయి నాకు. ఇంకా ఇవేవో ఉంటాయి. సో ఆ ధ్వజం మీద ఆ బొమ్మ ఉంటుంది. హనుమంతుడనే అంటారు. ఇక్కడ ఏమనలేదు, భగవద్గీతలో ఏమనలేదు, ఊరికే అలా చెప్తూ ఉంటారు. ఇంకా దాని మీద ఇంకో చిన్న కథ కూడా ఉంది. వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఇట్స్ నాట్ ఎ హిస్టారిక్ స్టోరీ. హిస్టారిక్ అంటే ఇదే మనం భగవద్గీతలో చూసిన ఇంతమటికే హిస్టారిక్. దీని చుట్టూ కథలు అల్లుకుని ఉంటాయి, అవి హిస్టారిక్ కాదు. కానీ ఏదైనా మెసేజ్ ఉంటే మనం స్వీకరించవచ్చు స్టోరీ. ఇంకే పిచ్చి పిచ్చి స్టోరీ అయితే అనవసరంగానే దాని నుంచి మనం తీసుకోదగ్గ సందేశం ఏదైనా ఉంటే గమనించదగ్గ కథే. ఇక్కడ కథ నాకు బాగా నచ్చిన కథ. అంచేత ఐఎమ్ జస్ట్ షేరింగ్ విత్ యూ. సడన్లీ గుర్తుకొచ్చింది. సో హనుమంతుడు ఆ ధ్వజం మీద కూర్చుని ఉంటాడు. అంటే సూక్ష్మ రూపంగా ఉంటాడని మనం అనుకోవాలి. నిజంగా హనుమంతుడు యథార్థంగా హనుమంతుడు కూర్చుంటే ఆ జెండాకరం విరిగిపోతుంది, ఆ రథమే విరిగిపోతుంది కూడాను. కాబట్టి నిజంగా హనుమంతుడు పూర్ణ రూపంగా ఉన్నాడని కాకుండా సూక్ష్మ రూపంగా ఆయన అక్కడ ఉన్నారు అని కపి అంటే అది అర్థం. సో ఇప్పుడు శ్రీకృష్ణుడు అర్జునునికి ఉపదేశం చేస్తాడుగా, గీతోపదేశాన్ని హనుమంతుడు శ్రద్ధగా వింటాడు. హనుమంతుడు మిగతా యుద్ధం టైంలో నిద్రపోయేవట్టాయి. ఏమిటి వేళ మొహం వేళ యుద్ధం ఏమిటి? రామరావణయోరు యుద్ధం రామరావణయోరు. ఆయన రామరావణ యుద్ధం చూసినవాడు చేసినవాడు. ఆ లంకా యుద్ధం. వీళ్ళ యుద్ధం ఏమిటి? ఇది ఎలా ఉందంటే చిన్నపిల్లలు గోటికాయలో లేకపోతే ఆడుకుంటారు చూడండి, దానికి ఇది గోటి బిళ్ళ ఆడుకుంటారే, ఈ కర్రను అది పెట్టుకుని ఆడుకుంటారు. దానికిను ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్కి ఎంత భేదమో. రామరావణ యుద్ధం ముందు ఈ మహాభారత యుద్ధం ఇట్ ఈస్ జస్ట్ సమ్ నాయిస్ తప్పింగ్, దాంట్లో ఏమీ సారమేం లేదని అనుకునేవట్ట. అంచేతనే కునికిపట్లు పడుతూ ఉండేవట్ట. ఎప్పుడైనా ఓసారి శ్రీకృష్ణుడు భీష్ముని మీదకి లంఘించినప్పుడు అలాంటి 1-2 ఘట్టాలు మాత్రం జాగ్రత్తగా మనస్సు పెట్టి పరికించాడు. మిగతా అప్పుడు కునికిపట్లు పడుతూ ఉండేవాడు. ఏదో పిల్లలు అల్లరి చేసుకుంటుంటే మన దాన్ని మనం ఉంటాం, అలా ఉండేవాడు ఆయన. హీ వాజ్ నాట్ ఇంప్రెస్డ్ బై దిస్ వార్ఫేర్ ఫస్ట్. సో ఆయన ఈ శ్రీకృష్ణుడు ఉపదేశం మటుకు ఈ సంభాషణ ఇదంతా కూడా జాగ్రత్తగా వింటున్నాడు. ఈ అర్జునుడు ధనస్సు కింద పారేసి నేను సన్యాసం తీసుకుంటాను ఇదే అంటే హనుమంతుడు వీడు ఇలాంటి మూర్ఖుడేమిటి, వీడు ఏదో పెద్ద యుద్ధం చేస్తాడు అనుకుంటే వీడు ఆదిలోనే ఇలా మొదలెట్టాడేమిటి అని ఆయన అనుకుంటాడు. అనుకున్నప్పుడు శ్రీకృష్ణుడు అశోచ్యానము శోచస్వము మొదలు పెడితే సడన్ గా ఎలర్ట్ అయిపోయి జాగ్రత్తగా ఉపదేశం అంతా వింటాడు. 1.5 గంట ఉపదేశం వినేప్పటికీ ఆయనకి కళ్ళంబడి నీళ్ళు వస్తాయి. అప్ప ఎంత గొప్ప ఉపదేశం చేశారు భగవానుడు. మహానందపడిపోతాడు. పడిపోయి ఒక్కసారి ఆ ధ్వజం మించి శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చి దండం పెట్టి, హే భగవాన్, నేను ఉపదేశం అంతా వినేశాను, కానీ వినడానికి ముందు నీ అనుమతి తీసుకోలేదు. పర్మిషన్ తీసుకోవాలి కదా, ఓవర్ హియర్ చేయకూడదు కదా, ఈవ్స్ డ్రాపింగ్ అంటారు, అలా చేయకూడదు కదండి. సో గొడవారు ఉండి విన్నట్టుగా చేస్తే ధర్మం కాదు కదా. సో మీ అనుమతి తీసుకుని మీ క్లాస్లో కూర్చుని వినుండాలి న్యాయంగానో, కానీ అలా వినలేదు నేను, కాబట్టి నేను పొరపాటు చేశాను, నన్ను క్షమించవలసింది అని శ్రీకృష్ణుడితో అంటాడు.
శ్రీకృష్ణుడు అంటాడు, సరే మరి నువ్వు చేసిన 2 పొరపాట్లు చేసావు, ఒక్క పొరపాటు కాదు, నువ్వు ఒక పొరపాటు క్షమించమన్నా అది క్షమించేశాను, ఇంకో పొరపాటు అలాగే ఉంది అని అంటాడు శ్రీకృష్ణుడు. అంటే హనుమంతుడు అంటాడు, అదేమిటి ఇంకో పొరపాటు ఏముంది, నేనేం పొరపాటు చేశానంటే గురువు గారు అనుమతి లేకుండా వినడం అదో పొరపాటు, గురువు గారి కంటే ఉన్నత స్థానంలో కూర్చుని వినడం ఇంకా పొరపాటు, అది అనదర్ మిస్టేక్. మరి ఆ మిస్టేక్ మాట ఏమిటని అడిగాడు. అడిగితే హనుమంతు, అయ్యో నేను గమనించలేదు కదా, మరి ఆ మిస్టేక్కి నేనేం చేయాలి, మిమ్మల్ని క్షమాపణ కూడా అడగలేదే, మరి అది ఏం చేయాలంటే ఏం చేయాలి, మరి మిస్టేక్ చేసినట్లయితే దాని ఫలాన్ని అనుభవించాల్సి ఉంటుంది. ఓకే, ఏమిటి ఫలం దానికి అంటే గురువు గారి కంటే ఉన్నతాసనంలో కూర్చుని పాఠం వినడం అనే దానికి ఫలం ఏమిటంటే పిశాచమై పుట్టుట దానికి ఫలము, అది దానికి కర్మఫలం. అంటే అయితే ఆ దోషం పోవాలంటే నేను పిశాచ జన్మని పొందితే నాకు ఆ దోషం పోతుంది. అవును, సరే మరి అయితే ఇంక చేసేదే ఉంది, పిశాచ జన్మనే అనుగ్రహించవయా అని అంటే అప్పుడు శ్రీకృష్ణుడు అంటాడు, నువ్వు మరి ఎంతకాలం నేను ఆ పిశాచంగా ఉండాలి అంటే చూడు, నువ్వు పిశాచ జన్మని పొంది భగవద్గీతను ఒక ఆవృత్తి చేయి, ఈ మూలం జామూల దాకా చదువు, జాగ్రత్తగా మళ్ళీ చదువు. వ్యాసుడు అక్కడ దాన్ని శ్లోక రూపంగా కూరుస్తున్నాడు, అది తీసుకో, ఆ పుస్తకాన్ని తీసుకుని చదువు. చదివి నీకు తోచిన భావాలు ఏమైనా, నీకు అర్థమైన భావాలు ఏమైనా ఉంటే దాని మీద ఒక భాష్యాన్ని ఒకదాన్ని రాయి, ఒకసారి నీ అనుసంధానం నువ్వు చేసుకో, అంతే. అంత మటుకు నువ్వు చేసేసినట్లయితే నీకు ఆ పిశాచ జన్మ పోతుంది అని శ్రీకృష్ణుడు అనుగ్రహిస్తాడు. అనుగ్రహిస్తే అప్పుడు హనుమంతుడు చాలా సంతోషించి, పిశాచ జన్మ వచ్చినందుకు దుఃఖమైనా అది పోతున్నందుకు సంతోషించి, సో యుద్ధం అంతా అయిపోయిన తర్వాత పిశాచ రూపాన్ని పొంది ఆ భగవద్గీత పుస్తకం మీద ఆయన భాష్యం రాస్తారు. దానికి పిశాచ భాష్యము అని పేరు. ఆ పుస్తకం ఉంది, నా దగ్గర ఉన్నది, నేను చూశాను. అచ్చు శంకర భాష్యాన్ని పోలి ఉంటుంది, బాగా దగ్గరగా ఉంటుంది శంకర భాష్యానికి. శంకరుడు యొక్క ప్రణాళిక స్ట్రక్చర్, భాష్య స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో సిమిలర్ గా వెరీ క్లోజ్ గా ఉంటుంది ఆ శంకర భాష్యాన్ని. దానికి పిశాచ భాష్యము అని పేరు. అది చౌఖంబ వాళ్ళు వేశారు ఆ పుస్తకం. ఆ భాష్యాన్ని పిశాచ అనే ఆయన రాశారు. ఆ పిశాచ ఎవరో కాదు, హనుమంతుడే ఆ పిశాచునిగా జన్మించి రాశాడు అని కథ. ఆ విధంగా ఆయన తన దోషాన్ని నివారణ చేసుకున్నాడు, ఇది కథ. సో కపిధ్వజ, సో హనుమంతుడు ధ్వజమునందు గలవాడు అర్జునుడు. ఈ అర్జునుడు ఏం చేశాడంటే ధార్తరాష్ట్రాన్ దృష్ట్వా ఒక్కసారి కౌరవుల కేసు చూశాడు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళందరినీ సంహరించడం కోసం వచ్చాడు. అక్కడికి వచ్చి కౌరవుల అందరి కేసు చూశాడు. వ్యవస్థితాన్ దృష్ట్వా, వాళ్ళందరూ చక్కటి వ్యూహంలో నిలబడి ఉన్నారు. సో భీష్మాచార్యులు ఒక వ్యూహాన్ని ఒకదాన్ని ఖరారు చేశారు. అంతకు ముందు రాత్రే ఖరారు చేశారు, మీరందరూ ఈ ఫలానా వ్యూహంలో ఉండండి అని. ఏవో వ్యూహాలు ఉంటాయి, బహుశా చక్ర వ్యూహంలో ఉన్నారు వీళ్ళు. ఏ వ్యూహంలో ఉన్నారు? చక్ర వ్యూహంలో ఉండుంటారు కౌరవులు. వీళ్ళు పాండవులు మాత్రం ఇంకేదో వ్యూహంలో, వజ్ర వ్యూహంలో పాండవులు ఉన్నారు. ఇలా పొడుగాటిదని మొన్న అనుకున్నాం. వీళ్ళు చక్ర వ్యూహంలో ఉండొచ్చు. సో ఆ వ్యూహంలో నిలబడి యుద్ధానికి సంసిద్ధులై ఉన్నటువంటి ధృతరాష్ట్రుని యొక్క పుత్రులు 100 మంది వాళ్ళ సైన్యాన్ని చూశాడు ఆయన. చూసి శస్త్ర సంపాతే, బాణములు పడుట, సంపాతము అంటే పడడం, బాణాలు వచ్చి పడతాయి. ఇంకా ఇటు నుంచి బాణాలు వెళ్ళి అటు నుంచి బాణాలు వచ్చి ఇటు పడతాయి. ఫైరింగ్ విల్ స్టార్ట్ అని అర్థం. శస్త్ర సంపాతే ప్రవృత్తి అంటే ఫైరింగ్ విల్ స్టార్ట్, ఇట్ ఈస్ రెడీ ఫర్ ఫైరింగ్. ఇంకా ఆరంభం కాలేదు, ప్రవృత్తే సంసిద్ధమై ఉండాలి. శంఖాలు మ్రోగించరు. ఇంకా భీష్మాచార్యుడు రాజు గారు వీళ్ళిద్దరూ చిన్న సమావేశం ఏదైనా అవసరం ఉంటే ఉంటుంది, ఎవరో ఒకళ్ళు ఫ్రమ్ దిస్ సైడ్ ఒకళ్ళు, ఫ్రమ్ దట్ సైడ్ ఒకళ్ళు మాట్లాడుకుని వీళ్ళని డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ అని అంటారు. DGMO, డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్. ఇటు ఒకడు ఉంటాడు, అటు ఒకడు ఉంటాడు. భారత్ వైపు ఒకడు ఉంటాడు, పాకిస్తాన్ వైపు ఒకడు ఉంటాడు. వీళ్ళిద్దరూ కలిసి సంభాషణ చేసుకుని మాట్లాడుకుని ఏమైనా కొన్ని ఒప్పందాలు ఉంటే వాళ్ళిద్దరూ చేసుకుంటారు. యుద్ధానికి ముందేనా అలా ఉండొచ్చు, యుద్ధం తర్వాతైనా ఉండొచ్చు. అప్పుడు ధర్మయుద్ధం కదా. కాబట్టి ఏ మీటింగ్ ఈజ్ యెట్ టు హ్యాపన్. ఫస్ట్ డే కొంచెం డిలే ఉంటుంది, సెకండ్ డే అన్వర్డ్స్ ఇంక రావడము టైము శంఖం మొదలెట్టగానే యుద్ధం ఆరంభమైపోతుంది. కానీ ఫస్ట్ డే సమ్ డిలే విల్ బి దేర్. అంచేతనే ప్రవృత్తే శస్త్ర సంపాతే, బాణముల యొక్క ప్రయోగము, బాణములు వచ్చి పడుట
సిద్ధము, ఆ స్థితి సిద్ధముగానున్నది, ఏ క్షణంలోనైనా మొదలు కావచ్చు. ఆ స్థితిలో పాండవ కపిధ్వజ, సో కపిధ్వజుడైన పాండవుడు అంటే అర్జునుడు ధను ఉద్యమ్య, ధనుస్సును ఇలా పైకెత్తాడు, గాంధీవ ధనుస్సును పైకెత్తాడు. పైకెత్తి తదా అప్పుడు ఇదం వాక్యం ఆహ హృషీకేశం, హృషీకేశుణ్ణి ఉద్దేశించి, శ్రీకృష్ణుణ్ణి ఉద్దేశించి ఈ మాట మాట్లాడినాడు. ఇది శ్లోకం. చాలా సింపుల్గా ఉంటాయి గీత శ్లోకాలు, దాంట్లో మీకేమీ కష్టమే ఉండదు. సో నౌ హీ ధనస్సు పైకెత్తి అంటున్నాడు అనమాట. అంటే హీఈ్ ఆల్సో ప్రిపేరింగ్ టు రిలీజ్ ది యారోస్ ఫర్ ఫైరింగ్కి ప్రిపేర్ అవుతున్నాడు, ఆర్టిలరీ ఫైరింగ్ లాగా. సో ప్రిపేర్ అవుతున్నాడు, ధనస్సును పైకెత్తాడు. ఇంకా టైం ఉంది, ఇంకా పర్మిషన్స్ అవి రావాల్సి ఉంటుంది, బట్ ఎవ్రీబడి ఈజ్ రెడీ ఫర్ ఫైరింగ్. ఆ స్థితిలో హృషికేశునితోటి అర్జునుడు ఇలా అన్నాడు. అందాము. అర్జున ఉవాచ సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయమేచ్యుత యావదేతాన్నిరీక్షేహం యోద్ధుకామానవస్థితాన్ తైర్మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే. అది అచ్యుత అని సంబోధించారు. అంటే శ్రీకృష్ణుడు సాక్షాత్తు భగవానుని అవతారము అనే భావన ఆనాడు సమాజంలో కొంతమందిలో ఉండేది, అందరిలో ఉండేది కాదు. ఇప్పుడు కూడా అవతారము అనేది, అవతారం చలామణిలో ఉండగా గుర్తింపు ఉండదు, తరువాతి కాలంలోనే గుర్తింపు వస్తుంది, దాని పద్ధతి అది. సో రాముడు ఉన్నప్పుడు ఆయన కొడుకుని దశరథుడు అనుకుంటాడు, రాజకుమారుడని ఊళ్ళో వాళ్ళు అనుకుంటారు, అలాగే నడుస్తుంది. కానీ ఆయన సాక్షాత్తు శ్రీహరి అని విష్ణువు యొక్క అవతారం అనే మాట మీకు మొత్తం రామాయణంలో ఎక్కడా రాదు. ఎట్ ది ఎండ్ వస్తుంది. రామాయణం గాథలో వాల్మీకి నోటంపట అది విష్ణువు యొక్క అవతారం అనే మాట ఎక్కడా రాదు. ఒక మహారాజ కుమారుడు, చాలా ధర్మబద్ధమైనటువంటి జీవితం గడిపేవాడు అని ఒక పురుషుడి కింద, ఒక మానవుని కింద, మర్యాదా పురుషోత్తముడు అంటారే, ఆ విధంగా రాముడిని ప్రజెంట్ చేస్తాడు. కానీ ఆయన సాక్షాత్తు విష్ణువే వచ్చి అక్కడ ఉన్నాడు అన్నట్టుగా ప్రజెంట్ చేయడు. అలా చేసినట్లయితే అది కావ్యానికి ఆ శోభ లేకుండా అయిపోతుంది. అలా చేయడు వాల్మీకి, అలా చేయడు. తర్వాతి కాలంలో ఇంకెవేవో రామాయణాలు ఎవరికి తోచిన రామాయణం వాళ్ళు రాశారు, అది వేరే సంగతి. నౌ శ్రీకృష్ణుని విషయంలో కూడా ఆయన సాక్షాత్తు అవతార పురుషుడు అని తెలుసున్న వాళ్ళు ఏ కొద్ది ముందే ఉంటారు. ఆయన అవతార పురుషుడే అని స్పష్టంగా కనుక తెలుసుంటే కౌరవుల వైపు ఎవరు నిలబడి యుద్ధం చేయరు ఇంకా. కాబట్టి ఎవరో కొద్ది మందికే ఆ అవగాహన ఉంటుంది. వాళ్ళలో అర్జునుడు ఒకడు. ఇంచేతనే అచ్యుత అని సంబోధిస్తాడు. హే అచ్యుత, లేదా ఇన్ జనరల్ టర్మ్స్ జారిపోవుట. చ్యుత అంటే జారిపోవుట. సో జారిపోవుట లేనివాడా అని కూడా చెప్పచ్చు. అలా సంబోధిస్తారు. క్లాసికల్ అడ్రస్సింగ్ లో అలాగే అలా అడ్రస్ చేస్తారు. సో వెరీ ఇంట్రెస్టింగ్. ఇన్స్టెడ్ ఆఫ్ మాట జారిపోకుండా మాట నిలబెట్టుకునే మిత్రమా అని సంబోధిస్తాడు. అంత పొడుగు సంబోధన. ఎందుకంటే శ్రీకృష్ణుడు ఏమన్నాడు, నేను దుర్యోధనుడు అర్జునుడు వెళ్తారు శ్రీకృష్ణుడి దగ్గరికి. దట్ ఈజ్ ఆల్సో ఎ వెరీ ఇంపార్టెంట్ క్వాలిఫికేషన్ ఆఫ్ అర్జున. నిన్న ఏదో అర్జునుడి క్వాలిఫికేషన్స్ మెన్షన్ చేస్తూ కొన్ని చెప్పాను, ఇంకొకటి చెప్తున్నా ఇప్పుడు సందర్భం వచ్చింది కనుక. వెళ్ళి ఆ కథ ఎలా ఉంటుందంటే, శ్రీకృష్ణుడు భోజనం చేసి హీ వాజ్ లయింగ్ డౌన్ ఫర్ హాఫ్ అన్ అవర్, జస్ట్ టేకింగ్ ఎ న్యాప్. భోజనం చేసిన తర్వాత వీళ్ళిద్దరూ వెళ్తారు. ఇది యుద్ధానికి ముందు ప్రిపరేషన్స్ అనమాట. వెళ్ళి అర్జునుడు వెళ్ళి దండం పెట్టి పాదాల సమీపంలో ఉన్నటువంటి కుర్చీలో కూర్చుంటాడు. దుర్యోధనుడు వెళ్ళి ఈ నిద్రపోతున్నాడని ఆయన శిరస్సు దగ్గర ఉన్న కుర్చీలో దుర్యోధనుడు కూర్చుంటాడు. ఎందుకంటే రాజాధిరాజు కదా, చాలా అహంకారి. సో అర్జునుడు చాలా వినయశీలుడు. ఇద్దరు కూడా కూర్చుని ఉంటారు. ఇద్దరు వచ్చిన పర్పస్ ఒకటే. ఇప్పుడు శ్రీకృష్ణుడు నిద్రపోతున్నాడని అనడం కంటే నిద్ర నటిస్తున్నాడనే సరిపడుతుంది. నటవరుడు కదా, నటవరుడు, నటులలో శ్రేష్ఠుడు. సో ఆయన కొంతసేపు హీ వెయిట్స్ ఫర్ ఎ రెస్పెక్టబుల్ టైమ్ అండ్ దెన్ హీ వేక్స్ అప్ అండ్ దెన్
ఫస్ట్ అర్జునుడి కేసు చూస్తాడు. ఎందుకంటే పాదాల దగ్గర అర్జునుడు ఉన్నాడు కానీ మొట్టమొదటి అర్జునుడు కనబడతాడు. ఏం బావా కులసానా ఇప్పుడు వచ్చామంటే ఇప్పుడే 10 నిమిషాలు అయింది వచ్చి. ఈ లోపల వెనకాల నుంచి దుర్యోధనుడు దగ్గుతాడు, కంఠం సరి చేసుకుంటాడు. అంటే మరీ అర్జునుడి వైపే చూస్తూ కూర్చున్నావు, నేను కూడా ఉన్నాను సుమా ఇక్కడనే సమాచారం ఆయనకి ఇవ్వటానికి. అప్పుడు శ్రీకృష్ణుడు వెనక్కి తిరిగి ఓయ్ నువ్వు కూడా వచ్చావోయ్, చాలా సంతోషం, ఎప్పుడు వచ్చావు బాబా కులసానా అని అతన్ని కూడా పలకరిస్తాడు. అవుతుంది. ఓకే, మీరిద్దరూ ఒకే సమయంలో వచ్చారు, వాట్ ఈస్ ది మ్యాటర్ అని అడిగితే ఇద్దరు కూడా చెప్తారు, మేము యుద్ధం రాబోతోంది, యుద్ధంలో నీ సహాయాన్ని కోరి వచ్చినాము. ఓ ఇజ్ ఇట్, సరే ఓకే, ఇప్పుడు నేను ఇద్దరికి సహాయం చేయాలి, ఇద్దరు కోరారు కదా, కాబట్టి నా దగ్గరుండే రిసోర్సెస్ ని నేను 2 యూనిట్స్ కింద డివైడ్ చేస్తా. ఫస్ట్ ఛాయిస్ అర్జునుడికి ఇస్తా, ఎందుకంటే మొట్టమొదటి నేను అర్జునుడిని చూశాను కనుక ఫస్ట్ ఛాయిస్ అర్జునుడికి ఇస్తా. ఆ 2 యూనిట్స్ లో ఒకటి అర్జునుడు తీసుకుంటాడు, రెండో దుర్యోధనుడు తీసుకోవాల్సి ఉంటుంది. ఈజ్ ఇట్ యాక్సెప్టబుల్ అంటే ఇద్దరు కూడా సరే అంటారు. ఇంకేమంటారు, యాక్సెప్టబుల్ కాకపోతే చేసేదే ఉంది, సరే అంటారు. ఓకే, ఆయన దగ్గర నారాయణీ సైన్యము అని ఈ కథ అంతా మీకు తెలుసున్నదే. అయితే దానికి నేను చెప్పే ధోరణి మీకు దాంట్లో ఏమైనా మంచి పాయింట్ ఉంటుందేమో గమనించండి. సో నారాయణీ సైన్యము అని ఒక కమాండో ఫోర్స్ ఒకటి ఉంది, 100,000 పీపుల్ ఆర్ సమ్ సచ్ గుడ్ నెంబర్ వాట్ ఎవర్, ఆర్ 10,000 ఆర్ 100,000 వాట్ ఎవర్. సో వాళ్ళు హైలీ ట్రైన్డ్ రిపబ్లికన్ గార్డ్స్ లాంటి వాళ్ళు, సంథింగ్ లైక్ దాట్. అంటూ ఉండేవారు, వాళ్ళు ఎక్కడా కనపడలేదు. రిపబ్లికన్ గార్డ్స్ అని ఊరికే పేపర్లలో చూసాం కానీ గ్రౌండ్ లో ఎక్కడా కనపడలేదు. వాళ్ళందరూ డిస్పర్స్ అయిపోయి అమెరికన్ సేనలు వచ్చేప్పటికి పారిపోయారు వాళ్ళు. వాట్ ఎవర్, సమ్ వెరీ వెల్ నోన్ నేమ్ ఇన్ రీసెంట్ టైమ్స్, ఒక ఇంపార్టెంట్ ఆర్మీ యూనిట్ కి రిపబ్లికన్ గార్డ్స్ అని పేరు. సో అలాగే నారాయణీ సైన్యము, వాళ్ళు వెల్ ట్రైన్డ్ కమాండో యూనిట్ అండ్ వెల్ ఎక్విప్డ్ ఆల్సో, ఎక్విప్మెంట్ కూడా వాళ్ళే చూసుకుంటారు. అండ్ వాళ్ళకి ఇంకా ఏమీ ఆలోచించక వాళ్ళకి టైం చెప్పేస్తే మెర్సినరీస్ లాగా వచ్చేసి ఎవరి పక్షాన యుద్ధం చేయాలో యుద్ధం చేసేసి వాళ్ళు వెళ్ళిపోతారు. సో ఆ రకం మనుషులు వీళ్ళు సైనికులు. అదే నారాయణీ సైన్యం అంతా ఒక యూనిట్. సెకండ్ యూనిట్ నేను అంటాడు ఆయన. నేనని మళ్ళీ నేను ధనస్సు పట్టను, ఆయుధం పట్టను, యుద్ధం చెయ్యను. దట్ ఈజ్ ఐఆమ్ ది సెకండ్ యూనిట్. ఇప్పుడు నీకేం కావాలో కోరుకోమాట అర్జున్. ఇట్స్ ఎ చాయిస్, వెరీ హ్యూజ్ చాయిస్ ఇట్ ఈస్. ఇప్పుడు ఇది ఎలాగంటే మన ముందు సకల భోగభాగ్యములతో తులతూగే సంసారం ఉన్నది, ప్రపంచము. అన్ని భోగాలు ఉన్నాయి ఈ ప్రపంచంలో, 5 విధములైన భోగాలు ఉన్నాయి. 5 రకాల జ్ఞానేంద్రియాలకి తృప్తిని ఇవ్వగలిగేటువంటి భోగాలు ఉన్నాయి ప్రపంచంలో. అది ఒకవైపు. ఇంకొక వైపు ఆత్మజ్ఞానము. ఈ రెండింట్లో మీరు ఛాయిస్, యూ కెనాట్ హ్యావ్ బోత్. ఇదో కొంత అదో కొంత కుదరదు. ఎందుకంటే ప్రాపంచిక భోగముల యందు పూర్ణ వైరాగ్యం ఉన్నవాడికి మాత్రమే ఆత్మజ్ఞానం లభిస్తుంది. ఆత్మజ్ఞానము కావాలి అంటే ప్రాపంచిక విషయములపై పూర్తి వైరాగ్యం ఉండాలి. కాబట్టి దీన్ని ప్రాపంచిక విషయాలను పూర్తిగా తిరస్కరించినప్పుడు మాత్రమే మీకు ఆత్మజ్ఞానం లభిస్తుంది. సో నౌ what is the choice? What do you choose? This is a very big thing, I tell you. కఠోపనిషత్తులో మీరు చూశారు, శ్రేయశ్చ ప్రేయశ్చ మనుష్యమేతః తౌ సంపరీత్య వివినక్తి ధీరః. మనిషి ముందు ఈ ఛాయిస్ ఎప్పుడూ ఉంటుంది, శ్రేయః ప్రేయః. శ్రేయః అంటే హితకరము, ప్రేయః అంటే ప్రియమైనది. ఇప్పుడు మీరు బఫే డిన్నర్కి వెళ్ళారనుకోండి, మీ ముందు ఈ ఛాయిస్ వచ్చి నిలబడుతుంది, శ్రేయః ప్రేయః. ఎదురుకుండా బఫే ఐటమ్స్ ఉంటాయి. బఫే ఐటమ్స్ అన్నీ కూడా చాలా ఆయిలీగా ఉంటాయి, స్పైసీగా ఉంటాయి, వెరీ రిచ్ ఫుడ్ అని అంటారు. రిచ్ ఫుడ్ అంటే అర్థం ఖరీదైన ఫుడ్ అని, ₹1 ఎక్కువ ఖర్చు అవుతుందని అదొక అర్థం ఎలాగూ ఉంది. అదే కాకుండా ఇట్ ఈస్ హైలీ స్పైసీ అండ్ ఆయిలీ. అది ఫోటోగ్రాఫ్ కూడా తీసి వేస్తూ ఉంటారు కమర్షియల్స్ లో. ఆయిల్ అలా డ్రిప్ అవుతూ ఉంటుంది, తర్వాత ఇట్ రిఫ్లెక్ట్స్ లైట్ అనమాట. హై రెజల్యూషన్ ఫోటోగ్రఫీ తీసినట్లయితే అది మిలమిలమిల్ల ఆడిపోతూ ఉంటుంది ఆ పదార్థం, మీకు తెలుసు. సో దట్ ఈస్ హౌ ఆల్ ద ఫుడ్ ఈస్ సర్వ్డ్. ఇట్ ఈస్ బఫే. అడుగున చిన్న చిన్న మంటలు కూడా ఏవో పెడుతూ ఉంటారు అలా వేడిగా అట్టి పెట్టడం కోసం. అంతా ఎవ్రీథింగ్ ఈజ్ హ్యూజ్లీ బోగస్. ఇట్ ఈస్ దట్ ఈస్ హౌ ఐ ఫీల్ అండి.
హ్యూజ్లీ బోగస్. అంతా కూడా బోగస్, దాంట్లో ఏమీ సారం లేదు. అలాగే అస్తమానం అలా హీట్ చేస్తుంటే ఈజ్ ఇట్ గుడ్ ఫర్ ది ఫుడ్? అలా కంటిన్యూస్గా హీట్ చేయటం సరికాదు కదా. అంటే ఏదో నీళ్లు పోసి హీట్ ఏదో సంథింగ్ మస్ట్ బి దే, వాట్ ఎవర్. సో 20 items ఆర్ దే. నౌ దిస్ ఫెలో హ్యాస్ టు మేక్ ఎ చాయిస్. వీడికి హితమైనది అంటే అక్కడ ఏది తినాలన్నా హితం అని చెప్పడానికి వీల్లేదు. ఒకవేళ హితం కావాలన్నట్లయితే he has to choose 2 or 3 items, not more than that, 2 or 3. అండ్ అది శ్రేయ, ఆకలి తీరుతుంది, ఆరోగ్యానికి మంచి. ప్రేయ ఆల్టుగెదర్ డిఫరెంట్. దిస్ ఇస్ ది చాయిస్. ఈ చాయిస్, దిస్ ప్రాబ్లం ఇట్ కన్ఫ్రాంట్స్ డైటింగ్ పీపుల్ డే ఇన్ అండ్ డే అవుట్. తెల్లవారిందంటే డైటింగ్ చేస్తూ ఉంటారు కదండి, బాగా ఒళ్ళు బలంగా ఎక్కువగా శరీరం బరువు ఎక్కువైపోయినప్పుడు డైటింగ్ చేస్తారు. వాళ్ళకి తెల్లవారిందంటే బ్రేక్ఫాస్ట్ దగ్గర ఛాయిస్, లంచ్ దగ్గర ఛాయిస్, ఈవినింగ్ స్నాక్స్ దగ్గర ఛాయిస్, నైట్ డిన్నర్ దగ్గర ఛాయిస్. ఇట్స్ ఏ టెరిఫిక్ ఛాయిస్, హైలీ పెయిన్ఫుల్ ఛాయిస్. దే హ్యావ్ టు మేక్ దట్ ఛాయిస్, అండ్ వెరీ వెరీ డిఫికల్ట్ ఛాయిస్. అదేవిధంగా జీవితంలో కూడా శ్రేయ ప్రేయ. శ్రేయ అంటే ఆత్మజ్ఞానము, భగవద్గీత ఉపనిషత్తులు వాటి యొక్క అధ్యయనము. ప్రేయ అంటే ప్రియమైనది, వినడానికి బాగుంటుంది, ఆచరించడానికి కూడా ఉల్లాసంగా ఉంటుంది, ఫలము కూడా ఉల్లాసాన్ని కలిగించే విధంగానే ఉంటుంది. సో ఇది శ్రేయ, అది ప్రేయ. ఈ రెండింటి మధ్యన ఛాయిస్. తౌ సంపరీత్య వివినక్తి ధీర. ఈ రెండింటిని జాగ్రత్తగా బేరీజు వేసి సంపరీత్య జాగ్రత్తగా అర్థం చేసుకుని దేని సారమెంత అని ఖచ్చితంగా అవగాహన చేసుకుని, ధీర అంటే వివేకము గలవాడు, ధీర అంటే వివేకి. వివేక్ ఏం చేస్తాడు? శ్రేయస్సుని పికప్ చేసి ప్రేయ అని పక్కన పెడతాడు. సరిగ్గా అర్జునుడు ఆ పనే చేస్తాడు. శ్రీకృష్ణుడు యుద్ధం చేయడు, ఊరికే పక్కన తోడుగా ఉంటాడు. మామూలుగా ఆయన కూడా భోజనం ఏర్పాటు వీళ్ళే చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే మరి ఆయన వస్తాడు కదా. మామూలుగా యుద్ధం చేసే సైనికులకి భోజన ఏర్పాట్లు చేసినట్టుగానే ఏ యుద్ధమూ చేయకుండా ఊరికే పక్కన నిలబడి ఉండే శ్రీకృష్ణునికి కూడా భోజన ఏర్పాట్లు వీళ్ళే చేయాల్సి ఉంటుంది. దుర్యోధనుడు బెంగ పెట్టుకుంటాడు. ఏమని? నారాయణ సైన్యాన్ని అర్జునుడు ఎలాగో కొట్టేస్తాడు, ఇంకా నా పక్షాన్ని మిగిలి ఛాయిస్ ఏమిటి ఉంటుంది? శ్రీకృష్ణుడు నా పక్షాన్ని మిగులుతాడు, యుద్ధం చేయడు, వచ్చి కూర్చుంటాడు, భోజనం ఖర్చుకి తయారవుతూ అక్కడికి వచ్చి కూర్చుంటాడు. ఇతన్ని సరిచేయటం ఇదో పని, నాకు అనవసరంగా ఇరుక్కున్నాను రా దీంట్లోనూ, దీని నుంచి బయటపడ్డా ఎలాగా అంటే మర్యాదగా కావాలని వచ్చి తీరా ఇష్టం అంటే వద్దంటే బాగుండదు కదండి. మర్యాద అనేది ఒకటి, మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా తీసుకుని అలా బయటకు వెళ్ళి పారేయచ్చు, అది వేరే సంగతి. ఇప్పుడు అక్కడ మటుకు తీసుకోవాల్సి ఉంటుంది మర్యాద కోసం. ఎలాగలా భగవంతుడా యుద్ధం ప్రారంభమయ్యేప్పటికి ఇతను వచ్చి కూర్చుంటాడు ముందు, అందరికంటే సైన్యాల కంటే ముందు ఈయన వచ్చి కూర్చుంటాడు. ఈయనకి మకా ఏర్పాటు చేయడం, భోజనం ఏర్పాటు చేయడం ఇదో పని. ఇది ఎక్కడ ప్రారంభం, పొద్దున్నే లేచి ఎవరి మొహం చూశానో అని దుర్యోధనుడు బితుక్కుమంటూ ఉంటాడు. ఇంతలోకే అర్జునుడు నాకు నువ్వు కావాలి అని. యుద్ధంలో ఎలాంటి ఛాయిస్ ఉండదు ఏమంటే అర్జునుడు ఇప్పుడు మీకు అర్థమైంది కదా గీత అర్జునుడికే ఎందుకు బోధించాడో. బహుశా అర్జునుని స్థానంలో ధర్మరాజు గారు ఉంటే ఏమని ఉండేవాడు. కానీ అర్జునుని విషయంలో హీ డజంట్ హ్యావ్ ఎనీ డౌట్ వాట్ హీ వాంట్స్, హీ క్లియర్లీ నోస్. అతను ఏమన్నాడంటే, హే శ్రీకృష్ణ నాకు నువ్వే కావాలి, సైన్యం గురించి నాకు చింత లేదు అంటే దుర్యోధనుడు హీ కుడ్ నాట్ బిలీవ్ హిజ్ ఇయర్స్. ఒకసారి తల ఇలా హరించి గిల్లుకుని నేను కలగంటున్నానా తెలివిగా ఉన్నానా అని అలా వేలమొహం వేసి చూస్తూ ఉంటాడు కళ్ళు అప్పగించి. శ్రీకృష్ణుడికి తెలుసు ఇదంతాను. ఏమో దుర్యోధన మరి నీకు మరి రెండో పక్షమే మిగిలింది నీకు, సో మరి ఏమంటావు అంటే నేను తీసుకుంటాను అది అంటే తీసుకో. ఆ నారాయణీ సైన్యం అంతా కూడా మట్టు పెట్టబడుతుంది పూర్తిగా. ఎంటైర్ ఆర్మీ ఈజ్ డిస్ట్రాయిడ్. సో అర్జునుడి పక్షాన శ్రీకృష్ణుడు ఉంటాడు. కాబట్టి జీవితంలో మనము అంగబలము అర్థబలము కావాలా, ఈశ్వర శరణాగతి కావాలా? ఈశ్వరుడు హీ వోంట్ డూ ఎనీథింగ్ ఫర్ యూ.
నీ కర్మఫలాన్ని నువ్వు అనుభవించక తప్పదు. సుఖమైనా సరే దుఃఖమైనా సరే ఆయన చక్రం ఏం అడ్డు వేయడు. నీ కర్మఫలాన్ని నీకు మనోబలం ఇస్తాడంతే. కర్మఫలాన్ని నీకు సుఖ దుఃఖాలని నేను తీసి పారేస్తాను, నీకంతా హ్యాపీ పెట్టేస్తాను, నో, నథింగ్ డూ ఇట్. ఇట్ ఈజ్ ఎ చాయిస్. కాబట్టి సాధారణంగా మానవులు ఎటువంటి ఛాయిస్ తీసుకుంటారంటే అంగబలము, అర్థబలము అలాంటి ఛాయిస్ తీసుకుంటారు. కానీ నాకు కేవలము ఈశ్వర శరణాగతే చాలు, ఇంకేమీ అక్కర్లేదు అనే ఛాయిస్ ఎవరు చేయరు. ఎందుకంటే మానవులు ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాము అనే సందర్భంలో కూడా ఉంటే ఈశ్వరుడు పేరుకి ఈశ్వరుడే, కానీ వీళ్ళు ప్రార్థించేది భోగాలే, మొక్కుబడులనే. అంతే కదండి. వెంకటేశ్వర స్వామిని అడ్డు పెట్టుకుని నాకు ఈ కోరిక తీర్చు అని అంటే ప్రార్థించేది ఏది? స్వర్గం కోసం శివుణ్ణి పూజించారనుకోండి, ఇప్పుడు మీ ప్రేమ ఎక్కడ ఉన్నట్టు, స్వర్గం మీద ఉన్నట్ట, శివుడి మీద ఉన్నట్ట? స్వర్గం మీదే ఉంది. ఈ శివుడు మధ్యలో ఉన్నాడు కనుక శివుణ్ణి పూజించారు. కాబట్టి భోగములయందు కాంక్ష గలవాడికి ఈశ్వరుడు దొరకడు. ఈశ్వరుడు కావాలనుకుంటే భోగాలు పక్కన పెట్టాలి. సో పూర్ణ తత్వమైనా లభిస్తుంది, లేకపోతే క్షణికమైన భోగమైనా లభిస్తుంది. ఏదో ఒకటి యూ హ్యావ్ టు చూస్. అండ్ అర్జునుని యొక్క ఛాయిస్ కరెక్ట్ ఛాయిస్ చేశాడు. దట్స్ వై హీ డిజర్వ్స్ ద టీచింగ్. ఎనీవే, అదొక పాయింట్. సో ఇప్పుడు అర్జునుడు అంటున్నాడు, హే అచ్యుత, హే శ్రీకృష్ణ. సో అర్జున నోస్, శ్రీకృష్ణుడు నా పక్షాన ఉంటే చాలు, నా రథానికి సారథిగా ఉంటే చాలు. నిన్న చెప్పాను ఆ దృష్టాంతం మీకు, ఆ మెటఫర్. సో ఈ జీవిత రథానికి శ్రీకృష్ణుడు చోదకుడుగా ఉండవలెను. ఎలా ఉంటాడు శ్రీకృష్ణుడు? చోదకుడు ఎప్పుడవుతాడు? మీరు ఏ పని చేసి ముందైనా సరే, ఏ పని చేయటానికి ముందైనా సరే ఒకసారి పరమేశ్వరుని ప్రార్థించి ఆ పని మొదలు పెడతారు. అప్పుడు దాని అర్థం ఏంటి? ఈశ్వరుడు చోదకుడు. చోదకుడు అంటే నడిపించేవాడు. సో ఆ విధంగా మీరు చేస్తే దాన్ని ఈశ్వరుడు చోదకునిగా చేసుకుని జీవించుట, దీనికే కర్మయోగము అని పేరు. మనకి వస్తుంది కర్మయోగం. ఇప్పుడు మీరు ఏదైనా ఒక అధర్మాన్ని, ఒక హింసని చేయాలని అనుకున్నారనుకోండి, అప్పుడు ఈశ్వరుణ్ణి స్మరించి చేయగలుగుతారా? చేయలేదు. ఈశ్వరుణ్ణి స్మరించి ఈశ్వరుని ప్రార్థిస్తే ఇంకా అధర్మం చేయకూడదు. అధర్మం చేసి దానికి ఈశ్వరుని ఎలా ప్రార్థిస్తారు? కాబట్టి ఈశ్వరుణ్ణి ప్రార్థించి దేవుడి ముఖం చూసి పని చేస్తాను అంటే ఆ పని ధర్మమే అవుతుంది. దేవుడి ముఖం చూసి చెప్పు అంటారు. దేవుడి ముఖం చూసి చెప్పు అంటే ఆ మాట సత్యమే అవుతుంది. భగవద్గీత మీద ప్రమాణం చేసి చెప్పు అంటారు అంటే వాడు సత్యమే చెప్తాడు అనే అభిప్రాయం. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ సపోజ్ టు బి. సరే, దాన్ని కూడా వీడు డిస్టార్ట్ చేసి పెడతాడు అంటే దానికి హూ కెన్ హెల్ప్ దట్ హీ హ్యాస్ టు సఫర్ ఫర్ ఇట్. కనుక సో ఈశ్వరుణ్ణి రథానికి చోదకుడిగా చేసుకున్నాడు. ఆ ఈశ్వరుడు కావాలా, ఈ సర్వము కావాలా అంటే ఈశ్వరుడే కావాలి. సర్వము ఐఎమ్ రెడీ టు లీవ్. దీన్ని శరణాగతి అంట. శరణాగతి అంత కఠినమైన అదే కానీ మరొకటి. శరణాగతి చేయటం చాలా కష్టం. శరణాగతి చేశారే, ఈవెన్ 1% 1% మీరు శరణాగతి చేయగలిగితే ఆ క్షణంలో మీకుండే శోకాలు, భయాలు పూర్తిగా అవతలిపోతాయి. శోకాల్ని, భయాలని నివారించేందుకు శరణాగతి కంటే బలమైన సాధనము నభూతో నభవిష్యతి. ఎప్పటికైనా మనం శరణాగతిని అర్థం చేసుకుని శరణాగతి చేయటం అలవాటు నేర్చుకుంటేనే మనకి జీవితంలో ఈ మిగిలిన శేష జీవితమైనా సుఖంగా ఉంటుంది. కానీ శరణాగతి చేయటం చేత కాకపోతే ఈశ్వరుని భరోసా మీద బతకాలి. కానీ ఇతర విషయముల యొక్క భరోసా మీద బతుకుతుంటే ఇట్ విల్ నాట్ వర్క్. అంటే శోకము భయము ఈ రెండు కూడా పోవు. శరణాగతి వల్లనే ఈ శోకము భయము అనేటువంటి ప్రధానమైన దుఃఖహేతువులు పోతాయి. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అది. ఎప్పుడైనా నేను సందర్భం వచ్చినప్పుడు ఈ శరణాగతి గురించి భగవద్గీతలో విస్తారంగా వస్తుంది, నేను మళ్ళీ చెప్తూ ఉంటాను. సో ఇక్కడ అర్జునుడు శరణాగతి చేసిన వాడు, దట్ ఈజ్ హిజ్ గ్లోరీ. అచ్యుతాన్ని సంబోధించి, అయితే చిత్రం ఏంటంటే ఇక్కడ అర్జునుడు హీఈజ్ మేకింగ్ ఎ మిస్టేక్. ఏమిటా మిస్టేక్ అంటే శ్రీకృష్ణుడిని ఆదేశిస్తున్నాడు. అంటే ఏమిటి? శ్రీకృష్ణుడు డ్రైవర్గా, రథచోదకుడిగా వచ్చాడు కదా, రథాన్ని నడిపేవాడుగా వచ్చాడు కదా.
రథాన్ని నడిపేవాడంటే వీడు మాస్టర్ ఆఫ్ ది చారియట్ కదా, శ్రీకృష్ణుడు రథం నడిపేవాడు. ఇట్ ఈజ్ అండర్స్టూడ్. ఆ రిలేషన్షిప్ ఈజ్ వెల్ అండర్స్టూడ్ రిలేషన్షిప్. శ్రీకృష్ణుడు దానికి అంగీకరించే వచ్చాడు. ఆయన దగ్గర ఇబ్బంది ఏం లేదు. ఊరికే భేషజం కోసం డ్రైవర్గా ఉన్నాడే కానీ యథార్థంగా డ్రైవ్ చేయడు అని కాదు. ఊరికే దిఖావత్ అంటారు చూడండి, భేషజం. భేషజం అంటే తెలుసా? ఊరికే చూపించడం కోసం డ్రైవర్గా ఉండడమే కానీ హృదయంలో బోళ్ళంత అహంకారం ఉంటుంది, డ్రైవర్ డ్యూటీ చేయటానికి మనసు ఒప్పదు. అలాంటి పరిస్థితి కాదు శ్రీకృష్ణుడికి. ఆయన డ్రైవర్గా వచ్చేయడం అంటే డ్రైవర్ డ్యూటీ పూర్తిగా చేస్తాడు. డ్రైవర్ డ్యూటీ ఏమిటి? మాస్టర్ వచ్చినప్పుడు డ్రైవర్ ఏం చేయాలి? కారు డోర్ ఓపెన్ చేసి పట్టుకోవాలి. దానికి ఎటికెట్ ఉంటుంది. డ్రైవరు రైట్ హ్యాండ్ డ్రైవే, ఇక్కడ రైట్ హ్యాండ్ డ్రైవే కదా, రైట్ సైడ్ డ్రైవర్ కూర్చుంటే డయాగనల్లీ బిహైండ్ మాస్టర్ కూర్చుంటాడు. దట్ ఈస్ ది ఎటికెట్. సో కాబట్టి డ్రైవర్ ఏం చేయాలి? హీ హ్యాస్ టు గెట్ డౌన్, కమ్ అరౌండ్, ఓపెన్ ది డోర్, మాస్టర్ కూర్చున్న తర్వాత క్లోజ్ ది డోర్ అండ్ గో రౌండ్ అండ్ సిట్ ఇన్ ది సీట్ అండ్ డ్రైవ్. దట్ ఈస్ ది డ్యూటీ ఆఫ్ ది డ్రైవర్. ఆ రకంగా మాట్లాడుకుని ఉంటారు. అంతలా అక్కర్లేదు. ఏముంది, అతను కూడా మనలాంటి మనిషి, అతను డ్యూటీ అతను చేస్తే చాలు, నా తరపు నేనే తెరుచుకుంటానని అలా ఉదారంగా ఉంటే మంచిదే. కానీ కొంతమంది అలా ఉండరు. కొంతమంది తలుపు తెరిచి వాడు వచ్చి తెరిచేదాకా వీళ్ళు తెరుచుకోరు కూడా. బికాజ్ హీ హ్యాస్ టు ఓపెన్, బికాజ్ వీఆర్ పేయింగ్ ఫర్ హిమ్ అన్నట్టుగా అహంకారంగా ఉంటారు. ఏముంది, ధనాహంకారం ఉండొచ్చు. ఇట్ ఈస్ సపోజ్ టు బి ఓకే ఇన్ ది సోషల్ లైఫ్. బట్ ఆధ్యాత్మిక జీవనంలో ఎటువంటి అహంకారమైనా దోషమే. అహంకారము ఏ రూపంలో ఉన్నా దోషమే కదా మరి అధ్యాత్మ జీవనంలో. ఎనీవే, సో ఈ అర్జునుని యందు ఆ అహంకారం ఒకంత పొడసూపినది. ఈజ్ మేకింగ్ ఎ మిస్టేక్. శ్రీకృష్ణ, నువ్వు నా రథానికి డ్రైవర్గా వచ్చావోయ్, ఎంత భాగ్యం. ఇప్పుడు నువ్వు నాకు చెప్పు, ఏం చేద్దాం అని అడగచ్చు కదా. అలా అడగచ్చు కదా. లేకపోతే ఏమో ఎలా ప్రొసీడ్ అవుదాం ఉంటావు, ఏం బావా ఎలా ప్రొసీడ్ అవుదాం, సో షల్ వి వెయిట్ ఆర్ హీర్ ఓన్లీ ఆర్ షల్ వి హ్యావ్ ఏ లుక్ అరౌండ్, వాట్ డు యు సే అని అడగచ్చు కదా. అలాగేం అడగదు. ఒక్క క్షణం ఆ మోహం ఆవరిస్తుంది. ఎంతటి వాడైనా ఆ మాయకి లొంగిపోతాడండి. ఎంతటి వాడైనా మోహాన్ని పొందక తప్పదు. ఒక్క క్షణం మోహాన్ని పొంది, ఎందుకంటే అంతకుముందు అలవాటు ఏమిటంటే తన రథంలో ఉన్నత స్థానంలో కూర్చుంటాడు, డ్రైవింగ్ సీట్లో కూర్చున్న వాడికి పోనీ అని అనడం అలవాటు. అదే అలవాటులో పొరపాటుగా అదే మాట శ్రీకృష్ణుడితో అంటున్నాడు. ఏమని? సేనయోర్ ఉభయోర్ మధ్యే రథం స్థాపయ మేచ్యుత. హే అర్జున, హే శ్రీకృష్ణ, ఈ రథాన్ని రెండు సేనలకి మధ్యలో నోమాన్స్ ల్యాండ్ లో పెట్టు అన్నాడు. యాక్చువల్లీ హీఈస్ ఎ పార్ట్ ఆఫ్ ది వజ్ర వ్యూహం. ఇంకా టైం ఉంది, ఇంకో గంట టైం ఉంది. సో హీ నోస్ దట్. ధర్మరాజు గారి లక్షణం ఆయనకి తెలుసు. ధర్మరాజు గారు అంత గమ్ముని గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం. కొంచెం చేదస్తం మనిషి. ఆయనకి ఇంకా ఏవో కొన్ని ఆయన ఏం చేయాలంటే ఓసారి వెళ్ళి భీష్ముడికి ద్రోణుడికి దండం పెట్టొస్తే కానీ ఏ పని చేయడా. ఆ సంగతి అర్జునుడికి తెలుసు. ఆయన దండం పెట్టి రావడానికి రథంలో వెళ్ళి దండం పెట్టాడు, నడిచి వెళ్ళి దండం పెట్టొస్తుంది. సో దట్ ఈజ్ హౌ హీ ఈజ్. ఆల్ దిస్ ఈజ్ నోన్ టు అర్జున. అంతకు ముందు రోజు డిస్కస్ చేసుకున్న పాయింటే కూడా అది. కాబట్టి హీ నోస్ అనదర్ 1 hour ఈ ధర్మరాజు గారు ఆ రథం దిగాలి, అదంతా ఈ నోమాన్స్ ల్యాండ్ అంతా క్రాస్ చేయాలి, అవతల సైన్యంలో దూరి దారిస్తారు వాళ్ళు. ధర్మరాజు గారు వస్తున్నారంటే దారిస్తారు. ఇప్పుడు భీష్ముడు ఎక్కడున్నాడో గమనించి ఆయన దగ్గరికి వెళ్ళి దండం పెట్టి, మళ్ళీ ఇంకో మూల ఉంటాడు ద్రోణుడు, అలా వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి దండం పెట్టి, ఈ దండాలన్నీ అయిన తర్వాత మళ్ళీ ఆయన వచ్చి రథంలో కూర్చుని అప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. అంతవరకు టైం ఉంది. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అక్కడ ఎప్పుడు చెప్పాడు ఇదంతాను అని ఒక శంక రావచ్చు. అలాంటి శంకకి అవకాశము లేదు. ఒక ఆయన ఏమన్నారంటే, దశరథుడు రాముడు అడవికి వెళ్ళినప్పుడు దుఃఖిస్తాడు. ఆ దుఃఖాన్ని కవి పద్యాలలో, శీస పద్యాలలో రాశాడు. సో ఒక ఆయన విమర్శ ఏమిటంటే, దశరథుడు శీసపద్య రూపంగా దుఃఖించాడా అని విమర్శ. అలా ఎందుకు దుఃఖిస్తాడు? ఎవరైనా దుఃఖిస్తే శీసపద్యంలో దుఃఖిస్తారా? మామూలుగా గద్యంలోనే దుఃఖిస్తారు, కానీ మీటర్ అది చూసుకుని శీసపద్యంలో దుఃఖిస్తారు. కవి అలా రాశాడు అంతే. అలాగే గీతని అర్జునుడు మన పౌరాణిక సినిమాల్లో లాగా
అంతవరకు మామూలుగానే ఉన్నవాడు సడన్ గా బిగిసిపోయే పద్యం పాడేస్తాడు. సో అలాగుంటుందండి. అలా అది ఊరికే నాటకాల మీద అలా ఉండొచ్చు. ఐఎమ్ నాట్ ఎనీథింగ్ ఎగ్నెస్ట్ ఇట్. లెట్ ఇట్ బి సో. పద్య నాటకాలని తెలుగులో ఫేమస్. లెట్ ఇట్ బి సో. బట్ అక్కడ యథార్థమైన స్థితి అలా ఉండదు. యథార్థంగా ఎలా ఉంటుందంటే బోలి అంటారు చూడండి, మాట్లాడుకున్నట్లే ఉంటుంది. సో అర్జునుడు శ్రీకృష్ణుడితో మాట్లాడతాడు, శ్రీకృష్ణుడు అర్జునుడికి సమాధానం చెప్తాడు. ఇదంతా కూడా వ్యాస మహర్షి శ్లోక రూపంగా కూరుస్తాడు. అంతేగాని ఘంటసాల గారు పద్యం చెప్పినట్టుగా అశోచ్యానన్వశోచస్వం అంటూ పద్యంలో అదొక పద్ధతిలో చెప్తారే, అలాగే చెప్తారా? అలా చెప్పరు. అలా ఉపదేశం చేయడం ప్రారంభిస్తే ఎప్పటికి తేలేనది. అసలు ముందు అన్వయం చేసుకునేప్పటికీ అర్జునుడికి మర్చిపోతుంది ఈ శ్లోకాన్వయం. ఈ పదం అక్కడికి గర్భ ఎక్కడుందో పట్టుకుని అలా ఉండదు కదా. మామూలుగానే హే అర్జున ఏమిటా అలా దుఃఖిస్తావేమిటి? దుఃఖించడానికి సందర్భమేం లేదు. పండితులు మాట్లాడి పెద్ద పెద్ద కబుర్లు చెప్పావు, మళ్ళీ అట్ ది సేమ్ టైం కళ్ళంపడి నీళ్లు పెట్టుకుంటున్నావు, చాలా మూర్ఖుల్లా ఉన్నావే, అలా మాట్లాడతాడు. దాన్ని వ్యాస మహర్షి శ్లోక రూపంగా కూర్స్తాడు. గ్రథితాం వ్యాసేన గ్రథితాం. ఇప్పుడు మీరు అన్నారు కదా ప్రార్థన, పురాణమునినా మధ్యే మహాభారతం. సో గ్రథనము అంటే కూర్పు వ్యాస మహర్షిది, కూర్పు వ్యాసుడు అలాగే పెట్టచ్చు. టైటిల్స్ లో కూర్పు వ్యాసుడు అని పెట్టచ్చు. గ్రథనము అంటే కూర్చుట. సో సో ఇప్పుడు అర్జునుడు ఏం చేస్తున్నాడంటే సడన్లీ హీ ఫర్గాట్ దట్ యాజ్ దో హీ ఫర్గాట్. అచ్యుతాన్ని సంబోధించి కూడా మధ్యమ పురుష ఏకవచనం లోట్ స్థాపయ అలాగా అనకూడదు. ఎప్పుడు కూడా పెద్దవాళ్ళు డ్రైవ్ చేస్తున్నప్పుడు వెనకాల మాస్టర్ సీట్లో కూర్చుని పోనీ అనకూడదు, ఇంక వెళ్దామండి అనాలి. కానీ అర్జునుడు అలా అంటలేదు, స్థాపయ. తర్వాత ఇంకా ఏమంటున్నాడో తెలుసిన, మే రథం, నా రథమును. ఏమండి ఇది నా రథమా, భగవానుని రథమా? ఇది నా రథం అంటే ఈ రథాన్ని పంచభూతాలతో మనం నిర్మాణం చేసామండి దీన్ని. అది మనకి భగవంతుడు నిర్మాణం చేసి ఇచ్చాడు, రే వాడుకోరా అని ఇచ్చాడు. దాంతో ఈ జీవనయాత్రని చేసేస్తున్నాం. దేవుడిచ్చిన రథం కానీ నా రథం కాదు ఇది. ఇదే మమకారము అంటారు. సో మే రథం, అనదర్ మిస్టేక్. హీ షుడ్ నాట్ సే దట్. హే శ్రీకృష్ణ, రథాన్ని హిమాయా నువ్వు డ్రైవ్ చేస్తున్నావు, రథాన్ని ఆ నోమాన్స్ ల్యాండ్కి తీసుకెళ్లేవనుకో, మనం ఇద్దరం కలిసి ఒకసారి అంతా పరిశీలనగా చూడడానికి అవకాశం ఉంటుందేమో అనాలి. కానీ అలా సజెస్టివ్గా మాట్లాడాలి. కానీ డైరెక్ట్గా హే అచ్యుత మే రథం స్థాపయ, స్థాపించుము. మధ్యమ పురుష ఏకవచనం, ఏకవచనం సంబోధనం చేసేసి నీవు నా రథాన్ని డ్రైవర్కి చెప్పినట్టుగా చెప్తున్నాడు, రెండు సేనల మధ్యలో నిలబెట్టు అని చెప్పాడు. స్థాపయ. సరే శ్రీకృష్ణుడిదేముంది, ఎస్, దాంట్లో ఆయనకేం అభ్యంతరం లేదు. సో అక్కడ ఇంకా కొంత సింబాలిజం అది ఉంది. విల్ కమ్ బ్యాక్ టు దాట్. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు.